వెల్కమ్ టు బి3 న్యూస్. లక్షణ సమాజాయితం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. ఆనందయ్య మందుపై గందరగోళం, అనేక మందికి కరోనా సోకిందంటూ పుకార్లు. నిజామాబాద్లో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, ప్రణాళిక ప్రకారం టీకా వేయాలని సూచనలు. పెద్దపల్లిలో ఘనంగా ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పుట్టినరోజు వేడుకలు, పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కాంగ్రెస్ నేతలు. జగ్గయ్యపేట మాజీ మున్సిపల్ చైర్మన్ ఔదార్యం, కోవిడ్ పీడితులకు సర్వం తానైన వైనం. చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం, 3 మృతి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజామాబాద్లో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో సూపర్ స్పైడర్ల కొరకు ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. వ్యాక్సినేషన్ తీరును, ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూడాలని, ప్రణాళిక ప్రకారం టీకా పంపిణీ నిర్వహించాలని నిర్వాహకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. పెద్దపల్లి పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, మందన శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఈర్ల కొమరయ్య ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాస్కులు పంపిణీ చేశారు. నిరంతరం బడుగు బలహీన వర్గాలకు చేదోడు వాదోడుగా ఉంటూ పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్న నాయకుడు శ్రీధర్ బాబు అని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. భగవంతుడు దయతో ఎమ్మెల్యే ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ప్రార్థించారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త శ్రీధర్ బాబు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చిందని, కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు మా ప్రియతమ నాయకుడు, మాజీ మంత్రివర్యులు, మంత్రి శాసనసభ్యుడు దుద్దిల శ్రీధర్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన బర్త్డే సందర్భంగా కేకులు కట్ చేయకుండా ఏదైనా పేదలకు నిత్యావసర వస్తువులు అది చేస్తే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఒక 15 మందికి 11 రకాల నిత్యావసర వస్తువులు 11 కాదు 13 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. ఇలా కరోనా విషయం లోపల
ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు చేతులు ఎత్తేసినంటే సరే ఏదో నామకావస్థ చేస్తుంది కేసీఆర్ గారు ఏదో 5-6 హాస్పిటళ్లను అందులో నీకు అపోలో హాస్పిటల్ లేదు యశోద లేదు కానీ ఏదో నోటీసులు ఇచ్చినట్టుగా ఇప్పటిదాకా హాస్పిటళ్లతో కుమ్ముక్కై బాగా తిని ఇవాళ ఏదో నామకావస్థ చేసిండు. అయినప్పటికీ కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన పేద ప్రజల అండగా ఉండి గత సంవత్సరం లాక్డౌన్ అప్పటి నుంచి కూడా మేము కాంగ్రెస్ పక్షాన సహాయం చేస్తూనే ఉన్నాం. ఇప్పటికీ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఆయురాగ్యాలతో ఉండాలని, అదేవిధంగా ఇలా కరోనా విషయం లోపల లాక్డౌన్ పాటించడం చాలా మంచి విషయం. అందరూ మాస్కులు ధరించి సామాజిక డిస్టెన్స్ పాటించి మన దగ్గర మనం ఉంటే దేశాన్ని మన వాళ్ళని కాపాడుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి దీన్ని అందరూ పాటించి మీ ఆరోగ్యాలు మంచిగా చూసుకోవాలి. అదేవిధంగా ఇలా బజార్లో కూడా తిరగకుండా మీ కుటుంబాలను కాపాడుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఉంటాం. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని మదనపల్లిలోని బిస్కెట్ ఫ్యాక్టరీ దగ్గర బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న ముగ్గురు అక్కడిక్కడి దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో 2 ఏళ్ల చిన్నారి సహా తల్లిదండ్రులు మృతి చెందారు. కర్ణాటక నుంచి కుర్గెపల్లెకు వెళ్లి వస్తుండే ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు మదనపల్లెకు చెందిన నరేష్, ఉమాదేవి, చిన్నారి నిషితగా పోలీసులు గుర్తించారు. రెండు చేతులు వచ్చి బైక్ లేపి ఇస్తాయా ఏమి వీడియోనా రెండు చేతులు వచ్చి బైక్ లేపి ఇస్తాయా ఏమి వీడియోనా జగ్గయ్యపేట పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నారు. కరోనా తీవ్రంగా ఉధృతి చెందుతున్న కారణంగా ఎందరో పేదలు సరైన వైద్యం అందక పౌష్టికాహారం లేక మృతి చెందుతున్నారు. వారికి అండగా తమ వంతు సహాయం చేయాలనే ఉద్దేశం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ పట్టణంలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. పేషెంట్లకు ఉచితంగా పౌష్టికాహారం అందిస్తున్నారు. స్వయంగా ఆహారం అందిస్తూ వారిని పరామర్శిస్తూ ధైర్యం చెబుతున్నారు. ఈ ఐసోలేషన్ సెంటర్ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. గోపియా కాశీ ఏం పేరు ఇది కొమ్మవాడు అంకట్ అక్కడ ఇంట్లో అంత డబ్బులతోటి నాకు ఎంతమంది మారుతి వ్యాన్ ఒకటి ఉంది. దాన్ని తీసుకెళ్ళి విజయవాడ తీసుకెళ్ళి అంబులెన్స్ లాగా స్ట్రక్చర్ ఏర్పాటు చేసి ఆక్సిజన్ పెట్టుకోవడం అవకాశం ఏర్పాటు చేసి దాన్ని ఓన్గా జగ్గయ్యపేట పట్టణంలో ఉన్న జగ్గయ్యపేట పట్టణం నియోజకవర్గం అందరికి కూడా అంబులెన్స్ లాగా కరోనా వచ్చే ఎవరికైనా ఇబ్బంది ఉన్నా లేదా చనిపోయి ఉన్న హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ ఇంటి దగ్గర చేర్చడానికి లేదా మంచిగా పేషెంట్ని మళ్ళీ తీసుకుని ఇంటి దగ్గర దించడానికి లేదా అర్జెంట్ వాళ్ళందరికీ నా వ్యాన్ని అంబులెన్స్గా మార్చి ఉచితంగా అందరూ సర్వీస్ చేస్తూ ఉన్నాం నియోజకవర్గం మొత్తం కూడా.
రోడ్డు ప్రమాదంలో ఓ డాక్టర్ మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కంచికచర్ల మండలం కీసర గ్రామ శివారు పెట్రోల్ బంక్ వద్ద శనివారం జరిగింది. గుంటూరు నుండి హైదరాబాద్ వెళ్తుండగా కీసర సమీపంలో పెట్రోల్ బంక్ వద్దకు రాగానే కారు అదుపు తప్పి కల్వర్టర్ ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న డాక్టర్ శివాని గౌడ్ మృతి చెందారు. మరో డాక్టర్ శ్రావణి, ఆమె భర్త చిట్టిబాబు, శ్రావణి సోదరుడు హనుమరెడ్డి, వారి బంధువులు సుధారాణి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు హైవే అంబులెన్స్లో క్షతగాత్రులను నందిగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. 2 రోజుల క్రితం డాక్టర్ శ్రావణి చిట్టిబాబు వివాహం గుంటూరులో జరిగింది. హైదరాబాద్ మెట్టినింటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదానికి అతివేగమే కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎంపీఎస్ఎస్ రంగనాథ్ తెలిపారు. ఆనందయ్య నాటు మందు తయారీ పంపకం వాడటం చేసిన వారిలో చాలా మంది కరోనా బారిన పడ్డారన్న వార్త సంచలనం రేపుతున్నాయి. నెల్లూరు కృష్ణపట్నంలోని 5 మందికి ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించగా వీరిలో 3కి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీలో వీరు భాగస్వాములు అయ్యారని తెలుస్తుంది. వీరితో పాటు కృష్ణపట్నంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ ర్యాపిడ్ టెస్టులు బయటపడిన వైన సంచలనం కలిగిస్తుంది. ఆయుర్వేద మందు పంపిణీలో పనిచేసిన వ్యక్తికే కరోనా పాజిటివ్ రావడం కృష్ణపట్నం గ్రామంలో కలకలం రేపుతుంది. గ్రామంలో మిగిలిన వారికి కూడా టెస్టులు చేయాలంటున్న స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కరోనా వైరస్ నివారణకు ఆయుర్వేద మందు తయారీకి నిలయంగా ఉన్నటువంటి కృష్ణపట్నం గ్రామ పంచాయతీలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ గ్రామంలోని ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. ఈ మందు ఏమి ఇస్తున్నారో అది ల్యాబ్కి పంపించడం జరిగింది. ల్యాబ్ ఒక రిపోర్ట్ రావాలి. మనకు ఐసీఎంఆర్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ కానీ వెరిఫై చేసి పర్మిషన్ ఇచ్చిన తర్వాతే మనము ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయగలము. ప్రజలు అర్థం చేసుకొని దయచేసి వెళ్ళిపోండి. మీరు అందరూ కూడా మందులు ఇవ్వడానికి లేదు, అర్థం చేసుకోవాలి. లేదు మందు లేదు, అయిపోయిన మందు ఎక్కడ చూస్తారు? పర్మిషన్ లేకుండా ఇవ్వడానికి లేదు. దయచేసి వెళ్ళండి. నిల్చొని చూడడానికి ఏమీ లేదు. ఇంతమంది ఇక్కడ గ్రౌండ్ ఉండకూడదండి. దూరం పాటించాలి. దయచేసి ఇక్కడ ఉండకండి. మందులు అయిపోయినాయి. మీకు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాతనే మీరు మందులు ఇవ్వగలము. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఇవ్వడానికి ఉండదు. ఈ మందు ఏమి ఇస్తున్నారో అది ల్యాబ్కి పంపించడం జరిగింది. ల్యాబ్ ఒక రిపోర్ట్ రావాలి. మనకు ఐసీఎంఆర్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ కానీ వెరిఫై చేసి పర్మిషన్ ఇచ్చిన తర్వాతే మనము ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయగలము. ప్రజలు అర్థం చేసుకొని దయచేసి వెళ్ళిపోండి. మీరు అందరూ కూడా మందులు ఇవ్వడానికి లేదు, అర్థం చేసుకోవాలి. లేదు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ పిలుపు మేరకు గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా పేషెంట్లకు స్థానికులకు పండ్లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు నాగర్ కర్నూలు జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు కుర్మిద్ద యాదగిరి, మండల అధ్యక్షులు విజేందర్ రెడ్డి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ అడ్వకేట్ చిందం కృష్ణ, రామస్వామి, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పనులు అందజేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం భారతీయ జనతా పార్టీ నాయకులతో ఉన్నాం, వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఈరోజు
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రెండవసారి అధికారంలోకి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవాహి అనేటటువంటి కార్యక్రమాన్ని చేయడానికి మరి ఇవాళ జాతీయ స్థాయిలో పిలిపివ్వడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని తీసుకొని ఇవాళ వెల్లండ మండలంలో భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షులు విజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా నార్కల్ జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు రామస్వామి గారు, జిల్లా స్పోక్స్మెన్ అయినటువంటి గుదటి రామస్వామి గారి ఆధ్వర్యంలో, యాదగిరి గారి ఆధ్వర్యంలో ఇవాళ మేము కార్యక్రమాన్ని వెల్లండ మండలంలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులైతేనేమి, ఇక్కడ పరీక్షల నిమిత్తం వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరి అరటి పళ్ళను పంపిణీ చేసి, అదేవిధంగా కమల్ ట్రస్ట్ ద్వారా మా కలబుర్గి తాలూకా ముద్దుబిడ్డ అన్న ఆచారన్న గారు ఇచ్చినటువంటి ఏవైతే శానిటైజేషన్ కొరకు ఇచ్చినటువంటి శానిటైజర్లను కూడా ఇవాళ మేము పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు రామస్వామి గారు, యాదగిరి గారు, అదేవిధంగా రాజు గారు, రమేష్ గారు, చాలామంది పెద్దలు అంతా పాల్గొనడం జరిగింది రమేష్తో పాటు. ఇదంతా కూడా ఈ 2 సంవత్సరాలలో మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశం అనేక రంగాలలో ముందుకెళ్తూ మరి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా కట్టడిలో కూడా మరి ప్రధానమంత్రి గారు వారి యొక్క సహచర మంత్రివర్గం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి 130 కోట్ల జనాభా ఉన్నటువంటి ఇంత పెద్ద దేశంలో మరి కరోనాను కూడా కట్టడి చేయడంలో చాలా సఫలీకృతమైనరు. కానీ కొన్ని ప్రతిపక్ష పార్టీలు మరి మోడీ గారి యొక్క అభివృద్ధి మంత్రాన్ని తట్టుకోలేక, కరోనాలో వాళ్ళు చేస్తున్నటువంటి కట్టడి ప్రయత్నాలను వాళ్ళు భరించలేక లేనిపోని మరి వ్యతిరేకమైనటువంటి మాటలను మాట్లాడుతూ ఈ దేశ ప్రజలను. నారాయణపేట జిల్లా మరికల మండల కేంద్రంలో సీఐ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించి లాక్డౌన్ ఉల్లంఘించిన వాహనాలు సీజ్ చేశారు. వాహనాలను పోలీస్ స్టేషన్కి తరలించి వాహనదారులకు జరిమానాలు విధించారు. లాక్డౌన్ సమయంలో ఎవరు బయటకు రాకూడదని, నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటిది ఎర్ర పెట్టుకుంటే అయిపోతున్నాయి. అలాంటిది ఎర్ర అప్పుడు ఫోటో కడతా బాబా, ఫోటో కడతా. చెప్పండి మేడం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రిమ్స్లో కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో 51వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు సీనియర్ కామ్రేడ్ దర్శనాల మలేష్ పార్టీ జెండా ఆవిష్కరించి రిమ్స్ కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బుజ్జ ఆషన్న, ఉపాధ్యక్షులు అక్రమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. చేద్దామనేటువంటి ఒక ఆశయంతో 1970 మే 30వ తారీఖున కలకత్తాలో సిఐటియు ప్రారంభమైంది. ప్రారంభమైన అతి కొద్ది కాలంలోనే భారతదేశ వ్యాప్తంగా కూడా విస్తరించి కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి
కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి సంఘంగా సిఐటియు గుర్తింపును పొందింది. ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ మానవ జాతిని సంక్షోభంలోకి నెట్టింది. మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా చేస్తూ ఉంది కరోనా. మనుషుల్ని పట్టించుకున్న పాపాన పోవట్లేదు పెట్టుబడిదారీ విధానంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు. ఇలాంటి తరుణంలో సోషలిజం అజేయం, ఎర్ర జెండా అజేయం, ఈ ప్రపంచానికి సోషలిజం కావాలి అని చెప్పి ఈ కరోనా సమయంలో కూడా చాటి చెప్పినటువంటి చరిత్ర మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడైతే సోషలిస్టు దేశాలు ఉన్నాయో అక్కడ ప్రజల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ పెట్టుబడిదారు దేశాలు మాత్రం ఎవరి మానాన వాళ్ళని వదిలేశాయి. ఆఖరికి కరోనాను కూడా ఒక వ్యాపారంగా మార్చేసేసి ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి నిలయంగా ఈ రోజున చేసినటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాము. లక్షల రూపాయలు కరోనా పేరుతో వసూలు చేసిన మనిషి ప్రాణాలతో తిరిగి రాకుండా చచ్చిపోతున్నటువంటి పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి. కారణం ఏంటంటే కేవలం అనారోగ్యాన్ని కూడా వ్యాపారంగా మార్చుకునేటటువంటి లక్షణం కలిగినటువంటి ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో కార్మిక వర్గం కానీ, రైతులు కానీ, పేదలు కానీ, మధ్యతరగతి ప్రజలు కానీ, ఉద్యోగులు కానీ ఎవరు కూడా సుఖంగా ఉండలేరు. అందుకని ఈ ప్రపంచానికి కావాల్సింది ప్రత్యామ్నాయం సోషలిజం తప్ప ఇంకోటి కాదు అని చెప్పి ఈ కరోనా సమయంలో రుజువు చేసింది. ఆ సోషలిజం కోసం సిఐటియు కట్టుబడి పనిచేస్తుంది. కార్మిక వర్గ రాజ్యాన్ని స్థాపించడం కోసం సిఐటియు పనిచేస్తుంది. భవిష్యత్తులో కూడా ఈ ఆశయం కోసం అంకితమయ్యి ఈ స్ఫూర్తితో సిఐటియు నాయకత్వం, కార్యకర్తలు, కార్మికులు పనిచేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సిఐటియు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షల్ని అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ రోజున ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ భారతదేశంలో కార్మికుల ఐక్యత పోరాటం. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్నో సాధ్యం కాని సంస్కార సుసాధ్యం అయ్యాయని, ఎన్నో దశాబ్దాలుగా పరిష్కారం కాని వాటిని కూడా పరిష్కరించి ఘనత ప్రధాని నరేంద్ర మోడీదేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి కొనియాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా లింగోజిగూడెం గ్రామంలో ప్రధాని మోడీగా పాలన 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవాహి సంఘటన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మాస్కులు పంపిణీ చేశారు. దేశంలో కరోనా విలయతాండం చేస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ స్కీమ్ ద్వారా 20 లక్షల కోట్లను కేటాయించి అన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారని అన్నారు. దేశ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న గొప్ప నాయకుడని కొనియాడారు. ఓకే భారత ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి సందర్భంగా ఈ దినాన్ని సేవా దినోత్సవంగా ఈరోజు సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. మొదటి 5 సంవత్సరాలలో పేదలకు ఉపయోగపడేటటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేపట్టింది. నరేంద్ర మోడీ గారు పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ దేశంలో అవినీతి రహిత పాలన గత 7 ఏళ్లుగా సాగుతూ ఉన్నది. కశ్మీరు భారత్ యొక్క అంతర్భాగంలో భాగమని చెప్పేసి 370 ఆర్టికల్ని తొలగించడం జరిగింది. రామ జన్మభూమికి చక్కటి పరిష్కారాన్ని కనుగొని దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. ముస్లింల యొక్క మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడేటటువంటి ఒక సాంఘిక దురాచారమైనటువంటి త్రిపుల్ తలాక్ను తొలగించడం జరిగింది. 2025 నాటికి దేశంలో భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థని $5 ట్రిలియన్ యొక్క ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి క్రమంలో దురదృష్టం కొద్దీ దేశంలో కరోనా మహమ్మారి వ్యాపించింది. 20 లక్షల కోట్ల రూపాయలకు ఆత్మనిర్భర భారత్ పేరుతోని ఒక ప్యాకేజీని ప్రకటించి ఈరోజు చిన్న మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవడం, మధ్యవర్గీయుల యొక్క ఉద్యోగులను ఆదుకోవడం కేంద్ర ప్రభుత్వం చేసింది.
ఈరోజు దేశీయంగా ఈరోజు మనం వ్యాక్సినేషన్ తయారు చేసుకున్నాం. దేశీయంగా మనం అనేక మందులను మనం తయారు చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకు అందించడంతో పాటుగా విదేశాలకు కూడా మనం సరఫరా చేస్తూ ఉన్నాం. ఇది నరేంద్ర మోడీ గారి యొక్క ముందు చూపు. మరి ఈ దేశంలో ఉన్నటువంటి 135 కోట్ల ప్రజలకి డిసెంబర్ నాటికి అందరికీ కూడా 2 డోసుల యొక్క వ్యాక్సినేషన్ను పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి నెల ఎన్ని తయారు చేయాలా, ఎన్ని వ్యాక్సినేషన్లు ఇవ్వాలనేటటువంటిది ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకు పోతా ఉన్నది. మరి 7 ఏళ్ళు అయినటువంటి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా 1,00,000 గ్రామాలలో ఈరోజు పేదవాళ్లకు ఆహార ధాన్యాలు సరఫరా చేస్తున్నాం. ఈరోజు ఆసుపత్రుల పాలైనటువంటి వారికి ఇంజక్షన్లు ఇస్తా ఉన్నాం. ఆసుపత్రుల పాలైనటువంటి వారికి రక్తాన్ని అందిస్తా ఉన్నాం. కాబట్టి ఈ రకంగా ఈరోజు దేశవ్యాప్తంగా సేవాయి సంఘటన పేరుతోనే సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు లింగోజిగూడెం గ్రామంలో చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఈరోజు పేదవాళ్ళందరికీ ఈరోజు కూరగాయల పంపిణీ. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర లెక్చరర్ల సంఘం జనరల్ సెక్రటరీ బలరాం చేతుల మీదుగా 20 మంది పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా పేదలు ఇబ్బందులు పడుతున్నట్టు చూసి సేవా కార్యక్రమాలు శ్రీకారం చుట్టామని బలరాం తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర నారాయణ, కొల్లూరి చంద్రశేఖర్, అనురాధ తదితరులు పాల్గొన్నారు. నువ్వు ఇటు సైడ్ ఉండి ఒక ఇటు సైడ్ అంటే ఇటు పట్టుకుంటున్నా. జనరల్ సెక్రటరీ లాక్డౌన్ వల్ల డైలీ కూలీ చేసేటువంటి చాలా కుటుంబాలు తిండికి తిప్పలు పడుతుంటే చూడలేక నేను దగ్గర వెళ్ళి చాలా కుటుంబాలను చూడడం జరిగింది. కొందరు పాపం ఒక రోజు గడిస్తే వాళ్ళు డైలీ కూలి చేస్తే ఆ కూలితోని సాయంత్రం సరుకులు కొనుక్కొని తిండి తినేటువంటి చాలా కుటుంబాలు ఉన్నాయి. అలాంటి కుటుంబాలకు లాక్డౌన్ వల్ల చాలా కష్టమైంది. వారికి నిత్యావసర సరుకులు నా తరఫున సహాయం చేయాలనే ఒక ఆలోచనతోటి మండల హెడ్ క్వార్టర్లలో మొన్న బోత్ మండల హెడ్ క్వార్టర్లో ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇచ్చోడ మండల హెడ్ క్వార్టర్లో మన మిత్రులు నారాయణ కేంద్రే మరియు శేఖర్ అన్న, నానాజీ, మన వార్డు మెంబర్ అమ్మగారు వీళ్ళ సహాయంతో ఇక్కడ కూడా ఒక 20 కుటుంబాలకు సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఈ నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. అనే ఇంకా చాలా కుటుంబాలు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆనందయ్య మందుపై గందరగోళం, అనేక మంది కరోనా సోకిందంటూ పుకార్లు. నిజామాబాద్ లో వ్యాక్సినేషన్ కేంద్రం పరిశీలించిన కలెక్టర్, ప్రణాళిక ప్రకారం టీకా వేయాలని సూచనలు. పెద్దపల్లిలో ఘనంగా ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పుట్టినరోజు వేడుకలు, పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కాంగ్రెస్ నేతలు. జగ్గయ్యపేట మాజీ మున్సిపల్ చైర్మన్ ఔదార్యం, కోవిడ్ పీడితులకు సర్వం తారైన వైనం. చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం, 3 మృతి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తున్నానండి వీతి న్యూస్ లక్ష్యం సమాజం.